ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప 2' 6వ వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన రోజు నుంచి 5 కోట్ల గ్రాస్ తగ్గకుండా వసూలు చేసింది 'పుష్ప 2'. ఇంకా 6వ వారంలో సంక్రాంతి సినిమాల రాకతో కొంచెం గట్టి పోటీ ఎదురైంది. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో, ప్రమోషనల్ ఖర్చులతో అన్నీ కలుపుకొని 'పుష్ప 2'ని 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని సంచలనం సృష్టించింది 'పుష్ప 2'. ఈ చిత్రం 620 కోట్ల షేర్, 1250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే రికార్డు స్థాయిలో 294 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ తర్వాత ఫస్ట్ వీక్లో 1000 కోట్లు, 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, 21 రోజుల్లో 1700 కోట్లు రాబట్టింది 'పుష్ప 2'. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' జనవరి 10న రిలీజ్ అయింది. ఈ సినిమా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు 'గేమ్ చేంజర్'కి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో 37వ రోజు 'పుష్ప 2' తెలుగులో 23 లక్షలు, హిందీలో 1.12 కోట్లు, తమిళ్, కేరళ, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో 10 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 1.94 కోట్ల వసూళ్లను రాబట్టింది 'పుష్ప 2'. పరిస్థితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయినట్లే కనిపిస్తుంది.